దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు. మహర్షి ఎపిసోడ్ నెంబర్ 273. ఆ 2 రోజులు కూడా గడిచి డిఎన్ఏ రిపోర్ట్ తీసుకున్న అవంతి. ఆ తర్వాత ఏం జరిగింది? కథలోకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. స్టోరీస్ నచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. కూతుర్ని చూసి కంగారు పడుతూ నేను తర్వాత కాల్ చేస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు దామోదర్. వర్ష అది చూసి దగ్గరికొచ్చి నువ్వేం వ్యాపారం చేస్తున్నావు? మహర్షి గారు నీకెందుకు అడ్డొస్తున్నారు నానా అని క్వశ్చన్ చేస్తుంది. అది ఏంటంటే నేను మాట్లాడేది ఇప్పటి విషయం కాదమ్మా, ఒకప్పటి విషయం అంటాడు దామోదర్ తడబడుతూ. ఒక్కప్పటి విషయమా? అయినా కూడా మహర్షి గారు నీ వ్యాపారానికి ఎందుకు అడ్డొచ్చారు? అసలు నువ్వు ఏం వ్యాపారం చేశావు అని అడుగుతుంది వర్ష. అదేనమ్మా, మీ గౌతమ్ బావ వాళ్ళు చేసే వ్యాపారమే నేను చేశాను. గౌతమ్ వాళ్ళ వ్యాపారాలకి మహర్షి ఇప్పుడు అడ్డుపడటం లేదేమో కానీ మొదట్లో అడ్డుపడిన వాడే కదా. అలా మహర్షి నా వ్యాపారాలు కూడా అడ్డుపడి నా వ్యాపారం కూడా నాశనం చేశాడు. ఆ విషయాలే గుర్తొచ్చి నా స్నేహితుడికి చెప్పుకుంటున్నాను అని చెప్పి ఇక ఎక్కడ కూతురు ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుందేమో అని అనుకొని రూంలోకి వెళ్ళిపోతాడు. నానేంటి ఏదో తడబడుతూ సమాధానం చెప్తున్నాడు. నాన్న ఎవరో డేవిడ్ అనే వ్యక్తితో మాట్లాడుతున్నాడు. అసలు ఈ డేవిడ్ ఎవరై ఉంటారు అని అనుకొని ఏమోలే, నాన్నకు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళలో ఎవరో ఒకరే ఉంటారు అని నిర్లక్ష్యంగా అనుకుని వదిలేస్తుంది. మరుసటి రోజు ఉదయం గౌతమ్ వాష్రూంలో షవర్ కింద నిలబడి బాత్ చేస్తూ సోప్ బాక్స్ నుంచి సోప్ తీసుకోబోయేసరికి ఎంటీ బాక్స్ కనిపిస్తుంది. ఈ డెవిల్ సోప్ పెట్టడం మర్చిపోయిందనుకుంటా అని అనుకొని కొంచెం డోర్ తీసి రూమ్ వైపు చూస్తాడు. గౌతమ్ స్నానం తర్వాత తాన్య స్నానం చేయటానికి రెడీ అవుతూ బట్టలు తీసి పెట్టుకుంటుంది. తనని అలా చూసి ఏదో తుంటరి ఆలోచనతో నవ్వుకొని డెవిల్ సోప్ అయిపోయింది, సోప్ తీసుకొనిరా అని అంటాడు. అయ్యో, సోప్ పెట్టడం మర్చిపోయాను గౌతమ్, ఇప్పుడే తీసుకుని వస్తాను ఉండు అని చెప్పి వాష్రూమ్ డోర్ ముందుకొచ్చి కొంచెం ఓపెన్ చేసి ఉన్న డోర్ నుంచి చేయి పోనిచ్చి ఇదిగో గౌతమ్ సోప్ అంటూ ఇవ్వబోతుంది. క్షణంలో గౌతమ్ తన చేయి పట్టుకొని లోపలికి గుంజుకుంటాడు. ఇంకొక క్షణంలో తనని షవర్ కింద ఉంచాడు. తాన్య తేరుకొని చూసేసరికి తను ముద్ద ముద్దయి తడిచి కనిపిస్తుంది. ఏంటి గౌతమ్ ఈ పని అని అంటుంది చిరుకోపంతో. తనతో కలిసి గౌతమ్ కూడా తడుస్తూ నువ్వు కూడా ఎలాగూ స్నానం చేయాలి కదా, అందుకే ఇద్దరం కలిసి స్నానం చేద్దాం. నువ్వు నాకు స్నానం చేయించు, నేను నీకు స్నానం చేస్తాను అని అల్లరిగా తన కింది పెదవి పట్టుకుని నొక్కుతూ చెప్తాడు. ఛీ, నీకసలు సిగ్గులేదు, నన్ను వెళ్ళనివ్వు అని తాన్య వెళ్ళబోతున్నా నో వే, ఇక్కడి నుంచి వెళ్ళటానికి వీల్లేదు అంటూ తన నడుం చుట్టూ చేతులు అల్లేసి లాక్ చేస్తాడు. అయ్యో గౌతమ్, బాత్రూమ్ని నువ్వు బెడ్రూమ్ చేకు అని అంటుంది. నువ్వన్నావు కదా, ఇక ఖచ్చితంగా చేస్తాను అని చెప్పి దోసెట్లోకి తన మొహాన్ని తీసుకుని అతని పెదవులతో తన పెదవులను టచ్ చేశాడు. ఒక పక్క షవర్ వర్షం, ఇంకొక పక్క గౌతమ్ ముద్దుల వర్షంతో తాన్య ఉక్కిరి బిక్కిరితో గౌతమ్కి సరెండర్ కాక తప్పలేదు. అలా సరసాల అల్లరితో వాళ్ళ స్నానం అవుతుంటుంది. అలా అన్ని జంటలకి సరదాగా టైం గడిచిపోతుంది. అవంతి 1000 కలతో ఎదురు చూస్తూ ఉండగా ఇలా 2 రోజులు గడిచిపోయాయి. ఆ రోజే రిపోర్ట్ వచ్చేది. మహర్షిని తొందరగా ఆఫీస్కి పంపించి తను ల్యాబ్కి వెళ్ళాలనే ఆరాటంలో అవంతి ఎదురుచూస్తుంటే మహర్షి టీవీ చూస్తూ కూర్చుంటాడు. అవంతి దగ్గరకొచ్చి ఏంటి మహర్షి గారు, ఆఫీస్కి వెళ్లకుండా టీవీ చూస్తున్నారు అని అడుగుతుంది. అప్పుడే ఆఫీస్ ఏంటి, టైం ఇంకా 7 అవుతుంది సూర్యకాంతం, నేను రోజు వెళ్ళేది 10 గంటలకి కదా అని అంటాడు. అవును కదా, కానీ
ఇంపార్టెంట్ వర్క్ ఏదైనా ఉంటే మీరు తొందరగా వెళ్ళిపోతారు కదా! అలా ఈరోజు ఇంపార్టెంట్ వర్క్స్ అంటూ ఏమీ లేవా? అని అడుగుతుంది. ఇవాళేంటి నేను ఎప్పుడు ఆఫీస్‌కి వెళ్తానా అని ఎదురు చూస్తున్నట్టుగా ఉన్నావు? అని అడుగుతాడు. అబ్బే! అదేమి లేదు మహర్షిగారు. మీరెప్పుడు వీలైతే అప్పుడే ఆఫీస్‌కి వెళ్ళండి అని తడబడుతూ చెప్తుంది. అంతలో మహర్షికి బెనర్జీ గారి దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంటుంది. మహర్షి కాల్ లిఫ్ట్ చేసి హలో అని అనగానే, గుంటూరు దగ్గర లక్ష్మీపురంలో గార్మెంట్స్ కన్‌స్ట్రక్షన్‌కి బిల్డర్స్‌ని రమ్మన్నావు కదా మహర్షి! వాళ్ళు ఆఫీస్ దగ్గర వెయిట్ చేస్తున్నారంట. నేనిప్పుడే ఇంటి నుంచి బయలుదేరి వెళ్తున్నాను. నువ్వు కూడా వస్తావా? అని అడుగుతాడు. కాసేపట్లో రెడీ అయి వస్తాను బెనర్జీ గారు. ఈలోపు మీరు వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతూ ఉండండి అని అంటాడు మహర్షి. హమ్మయ్య! మహర్షి గారు త్వరగా వెళ్ళిపోయేటట్టుగా ఉన్నారు అని అనుకొని, ఏంటి మహర్షి గారు ఆ కాల్ అని అడుగుతుంది. మీ ఊరు లక్ష్మీపురంలో గార్మెంట్స్ పెట్టే ఆలోచనతో నేను మీ ఊరికొస్తే అందరూ కలిసి నిన్ను నాకు అంటగట్టారు కదా! ఇప్పుడు ఆ గార్మెంట్స్ పెట్టడానికి అడుగులు పడుతున్నాయి. బిల్డర్స్ వచ్చారంట. వాళ్ళతో మాట్లాడాలి అంటూ సోఫాల నుంచి లేస్తాడు. ఏంటి మహర్షి గారు, నేనేదో మీకు మంచి భార్యని కాదు అన్నట్టుగా అలా మాట్లాడుతున్నారు అని నొచ్చుకుంటుంది. మహర్షి నవ్వుతూ, అయితే సరేలే, నువ్వు మంచి భార్యవి అని ఒప్పుకుంటున్నానులే అని అంటాడు. నేను ఎలాంటిదాన్నో మీ మనసుకు తెలుసు కానీ, మా ఊళ్ళో గార్మెంట్స్ తొందరగా అయిపోయి, అక్కడి ఆడపడుచులకు ఉపాధి దొరకాలి. ముందు మీరు త్వరగా వెళ్ళి రెడీ అవ్వండి అని చెప్పి మహర్షి భుజం మీద టవల్ వేసి, హీటర్ కూడా ఆన్ చేసే ఉంది అంటూ వాష్రూంలోకి నెడుతుంది. తన నెట్టుడికి ఫోర్స్‌గా బాత్రూంలోకి వచ్చిన మహర్షి, ఏంటో నా సూర్యకాంతం అని అనుకొని స్నానం చేస్తాడు. మరి కాసేపటికి మహర్షికి టిఫిన్ పెట్టి, తిన్న తర్వాత ఆఫీస్ బ్యాగ్ అందించి, ఇక వెళ్ళిరండి అని అంటుంది. వెళ్ళొస్తాను గాని, సాయంత్రం ఎక్కడికైనా బయటికి వెళ్దాం. రెడీగా ఉండు అని చెప్పి, అక్కడ ఎవరు సర్వెంట్స్ లేకపోవడంతో తన బుగ్గన కొంటెగా ముద్దు పెట్టి బయటికి వెళ్తాడు. అవంతి ఆ బుగ్గ తడుముకొని కాస్త నవ్వుతూ రూంలోకొచ్చి తను కూడా ఫాస్ట్‌గా రెడీ అయిపోయి బయటికొచ్చి ల్యాబ్‌కి వెళ్ళటానికి ఆటో ఎక్కింది. ఇక్కడ గౌతమ్ వాళ్ళ ఫ్యామిలీ నలుగురు కూర్చొని హ్యాపీగా ముచ్చట్లు చెప్పుకుంటూ టిఫిన్ చేస్తుంటారు. ఏమైనా మన ఫ్యామిలీ ఇలా నవ్వుతూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటే సంతోషంగా ఉంది అంటాడు రాజశేఖర్. నిజమే నాన్నా. డెవిల్‌తో నేను పంతంగా ఉన్నన్ని రోజులు అసలు ఇంట్లో సంతోషాలనేవి కనిపించలేదు అంటాడు గౌతమ్. మరి అదంతా నీ వల్లే కదా! నువ్వు మంచిగా ఉంటే నేనెందుకలా ఉండేదాన్ని అంటుంది తాన్య. పాత విషయాలు తలుచుకోవడం ఎందుకులేరా? ఆ విషయాలను మర్చిపోండి. ఇక మనింట్లో ఎప్పుడూ సంతోషాలే ఉంటాయి అంటుంది సుచరిత రాబోయే భూకంపం గురించి తెలియక. ఆ ఇంట సంతోషాలు మరికొన్ని నిమిషాలు మాత్రమే అనడానికి అవంతి ఆ ల్యాబ్ ముందు ఆటో దిగుతుంది. మరి కాసేపటికి లోపలికి వెళ్ళి అక్కడ ల్యాబ్ టెక్నీషియన్ కలిసి రిపోర్ట్ గురించి అడుగుతుంది. అతను రిపోర్ట్ ఇస్తూ మీరిచ్చిన శాంపిల్స్ కలిశాయి. అంటే వాళ్ళిద్దరూ తండ్రి కొడుకు అని అంటాడు. ఆ రిపోర్ట్ గురించి వినగానే తన అనుమానం నిజమైనందుకు షాకుతో చలనం లేకుండా అయిపోతుంది. తన తల్లి జీవితం గురించి మహర్షి చెప్పిన విషయాలన్నీ ఒక్కొక్కటిగా తన మనసులో మెదులుతూ ఉంటాయి. ఆ షాక్‌లో ఉండే నిదానంగా రిపోర్ట్ ఓపెన్ చేసి తనకు అర్థమైనంతలో ఆ రిపోర్ట్ చూస్తూ ఉండగానే జీవన గారు గుర్తొచ్చి తన కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటాయి. అంతకంటే ఎక్కువ రాజశేఖర్ మీద హై రేంజ్‌లో టెంపర్ కూడా పెరుగుతుంది అనుకోటానికి తన మొహమంతా ఎర్రగా మారి వస్తున్న కన్నీళ్లు తుడుచుకొని ఆ రిపోర్ట్ పట్టుకొని బయటికొచ్చి రాజశేఖర్ ఇంటి అడ్రస్ చెప్పి ఆటోలో కూర్చుంటుంది. ఇక్కడ టిఫిన్ చేయటం పూర్తయ్యాక రూమ్‌లో గౌతమ్, తాన్య రెడీ అవుతుంటే మరో రూమ్‌లో రాజశేఖర్ గారు కూడా ఆఫీస్‌కి వెళ్ళటానికి రెడీ అవుతుంటారు.
సుచరిత టాబ్లెట్ తీసుకొచ్చి అందించి, "ఈ టాబ్లెట్ వేసుకోండి" అని అంటుంది. రాజశేఖర్ గారు ఆ టాబ్లెట్స్ వేసుకొని సూట్ వేసుకుంటూ రెడీ అవుతుంటాడు. అప్పుడే ఇంటి ముందు ఆటో ఆగి, అవంతి ఆటో దిగి డ్రైవర్‌కి డబ్బులిచ్చి లోపలికొచ్చి, అక్కడ ఎవరూ కనిపించకపోవడంతో పైన రాజశేఖర్ గారి రూమ్ వైపు చూస్తూ, "రాజశేఖర్ గారు!" అంటూ ఆవేశంతో గట్టిగా అరుస్తుంది. ఆ అరుపు ఇంట్లో ఉన్న అందరికీ వినిపించి ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు. "మిస్టర్ రాజశేఖర్! ఎక్కడ ఉన్నారో త్వరగా రండి!" అంటూ అవంతికి వస్తున్న కోపంలో విచక్షణ కోల్పోయి గట్టిగా కేకలు వేసి పిలుస్తుంటుంది. ఆ కేకలు విని సుచరిత, రాజశేఖర్ మొహాలు చూసుకుంటూ ఉంటే, "మా అక్క వచ్చింది గౌతమ్. కానీ మావయ్య గారిని అలా పిలుస్తుందేంటి?" అంటుంది తాన్య. "ఏమో చూద్దాం పద" అంటూ గౌతమ్, తాన్య రూమ్ నుంచి బయటకొచ్చి కిందికి చూసేసరికి అవంతి చేతిలో పేపర్ పట్టుకొని కోపంగా అక్కడ ఉండటం ఇద్దరికీ కనిపిస్తూ ఉంటుంది. ఈ ఇద్దరు అవంతిని చూస్తూ ఉండగానే రాజశేఖర్, సుచరిత కూడా రూమ్ నుండి బయటికొచ్చి కింద ఉన్న అవంతిని ఆశ్చర్యంగా చూస్తుంటారు. కింద నుంచి రాజశేఖర్ గారిని చూడగానే అవంతి ఆవేశం ఇంకా పెరుగుతుంటుంది. అవంతి అంత కోపంగా ఉండటం చూసి ముందుగా తాన్య, గౌతమ్ కిందికి వస్తారు. "ఏంటక్కా అంత కోపంగా ఉన్నావు? దేనికి మా మావయ్య గారిని అలా పిలుస్తున్నావు?" అని తాన్య ప్రశ్నిస్తుంది. "నువ్వాగు తాన్య" అంటూ చెల్లెలి కసిరించి, "పిలిచేది మిమ్మల్ని రాజశేఖర్ గారు, కిందికి రండి" అని అంటుంది అదే కోపంతో. అవంతి తండ్రిని అలా పిలవడం చూస్తున్న గౌతమ్‌కి ఏమీ అర్థం కాకపోతుంటే, "ఏమైంది అవంతి?" అంటూ రాజశేఖర్ కిందికొస్తాడు. ఆయనతో పాటు సుచరిత కూడా కిందికొచ్చి ఆవేశంగా ఉన్న అవంతిని ఆశ్చర్యంగా చూస్తుంటుంది. అవంతి కళ్ళెర్ర చేసి రాజశేఖర్ గారిని సూటిగా చూస్తూ, "మీకు మా అత్తగారు తెలుసా?" అని ప్రశ్నిస్తుంది. ఆ ప్రశ్నకి రాజశేఖర్, సుచరిత షాక్ అవుతుంటే గౌతమ్, తాన్య ఆశ్చర్యపోతుంటారు. అవంతి అడిగిన ప్రశ్నకి రాజశేఖర్ సమాధానం చెప్పడానికి తడబడుతుంటాడు. "చెప్పండి రాజశేఖర్ గారు, మీకు మా అత్తగారు తెలుసా లేదా?" అని సూటిగా చూస్తూ ప్రశ్నిస్తుంది. కొడుకు, కోడల ముందు అలా అడుగుతున్న అవంతి మీద రాజశేఖర్‌కి కోపం వస్తూ, "మీ అత్తగారి గురించి నాకేం తెలుసు?" అని ఆయన కూడా కోపంగా ప్రశ్నిస్తాడు. "అంటే మా అత్తగారు ఎవరో తెలీదు అంటారు. అంతేనా?" అని అడుగుతుంది. "అవును, తెలీదు" అంటూ మళ్ళీ కోపంగానే సమాధానం చెప్తాడు. "తెలీకపోతే మహర్షి గారికి మీరు కన్న తండ్రి ఎలా అయ్యారు?" అంటూ ఆవేశంగా చేతిలో ఉన్న రిపోర్టుని రాజశేఖర్ గారి మొహం మీద కొట్టింది. ఆ చర్యకి, ఆ మాటలకి రాజశేఖర్ కొయ్యబారిపోతే, ఆ రిపోర్ట్ రాజశేఖర్ గారి మొఖం మీద తగిలి ఫ్లోర్ మీద పడింది. ఇక అవంతి అన్న మాటకి గౌతమ్, తాన్య నిర్ఘాంతపోతుంటే సుచరిత ఆశ్చర్యంగా రాజశేఖర్ వైపు చూస్తుంటుంది. కొన్ని క్షణాల్లో రాజశేఖర్ తేరుకొని అవంతిని కోపంగా చూస్తూ, "పిచ్చేమైనా పట్టిందా అవంతి నీకు? ఏంటి నీ ప్రవర్తన ఇలా ఉంది?" అని ఆవేశంగా ప్రశ్నిస్తాడు. "నిజమే, నా ప్రవర్తన ఇప్పుడు అదుపు తప్పింది. దానికి కారణం మీ మూర్ఖత్వం. అసలు మిమ్మల్ని మాటలతో కాదు, చేతలతో చంపేయాలనిపిస్తుంది" అని గట్టిగా ఎదిరించి మాట్లాడుతుంది. అవంతి మాటలకు రాజశేఖర్ గారు కోపంతో సైలెంట్ అయిపోతే, తాన్య కింద పడ్డ రిపోర్ట్ చేతులకు తీసుకుంటుంది. దానిని ఓపెన్ చేసి చూసేసరికి తన కళ్ళు పెద్దగా అయిపోతుంటాయి. తాన్య అలా షాక్ అవటం గౌతమ్‌కి ఆశ్చర్యంగా అనిపించి తన చేతిలో ఉన్న రిపోర్ట్ తీసుకుని చూస్తాడు. గౌతమ్ కూడా ఆ రిపోర్ట్ చూసి కొయ్యబారిపోయి చేతుల నుంచి తెలియకుండానే రిపోర్ట్ జార విడిచి తండ్రి వైపు ఎప్పుడూ చూడనంత కొత్తగా చూస్తుంటాడు. "ఆ పేపర్‌లో ఏముంది గౌతమ్?" అని అడుగుతూ సుచరిత. కానీ తండ్రిని చూస్తున్న గౌతమ్‌కి
మాట్లాడలేని పరిస్థితి. అడిగేది నిన్నే గౌతమ్. ఆ పేపర్‌లో ఏముంది? అని సుచరిత మళ్ళీ ప్రశ్నిస్తుంది. షాక్‌లో ఉన్న తాన్య జీవనగారి ఫ్లాష్ బ్యాక్ అవంతి చెప్పడం గుర్తు తెచ్చుకొని, జీవనగారి జీవితం అలా కావటానికి కారణం ఈ రాజశేఖర్ అని క్షణంలో అర్థం చేసుకొని, తాన్య కూడా రాజశేఖర్ గారిని కోపంగా చూస్తూ, మా బావగారికి కన్న తండ్రి మీ భర్త అని డీఎన్ఏ రిపోర్ట్‌లో ఉంది అని అంటుంది. ఆ మాటకి సుచరిత షాక్ అవుతూ రాజశేఖర్ వైపు చూస్తుంటే, అప్పటికి రాజశేఖర్ తాన్య మాటలు విని నిర్ఘాంతపోతూ కొడుకు చేతుల నుండి కింద పడిన రిపోర్ట్ తీసుకుని చూస్తాడు. ఆ రిపోర్ట్ ఆయన కళ్ళతో చూసేసరికి ఆయన కాళ్ళ కింద భూమి కంపించినట్టుగా ఉంటుంది. ఆ రోజు జీవనతో శారీరకంగా కలవటం గుర్తు తెచ్చుకొని, మహర్షి నా కన్న కొడుకా అని ఆశ్చర్యంగా మనసులో అనుకుంటాడు. జీవన జీవితం నాశనం కావటానికి అతనే కారకుడు అని తెలుసుకోబోతున్న రాజశేఖర్ రియాక్షన్ ఎలా ఉండబోతుందనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. కథ నచ్చితే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియచేయండి. అలాగే మన స్టోరీస్ని దయచేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లీసనింగ్.